వచ్చి ఇలా కాపునేస్తాం వస్తుందమ్మా, పెట్టుకోండమ్మా, ఏదైనా వ్యాపారం చేసుకోండమ్మా అని చెప్పారు. ఆ జగనన్న ఇచ్చిన డబ్బులతో వ్యాపారం చేసుకుంటున్నాను. ఫస్ట్ 15,000 పడి కూరగాయల వ్యాపారం చేశాను. ఇంట్లో పరిస్థితులు కూడా బాగున్నాయి. నాకు జగనన్న ఇచ్చిన జగనన్నకి వాళ్ళకి ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాపునేస్తం పథకంతో తమ బతుకులు మారాయి అంటూ, తమ గుండెల్లో జగనన్న స్థిరంగా నిలిచిపోతారు అంటూ ప్రతి కాపు ఆడపడుచు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి పేదవాడి కన్నీటిని తుడవాలన్నదే జగనన్న లక్ష్యం. అందుకే వైఎస్ఆర్ కాపునేస్తంతో మరో చరిత్రను లిఖించింది మన జగనన్న ప్రభుత్వం. శాఖ మంత్రులను మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే అప్పుడు సహచర మంత్రులకు, శాసనసభ్యులకు, అధికారులకు ఆకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా కాపు నేస్తం ద్వారా 5 సంవత్సరాల్లో సంవత్సరానికి ప్రతి లబ్ధిదారునికి 15,000 రూపాయలు చొప్పున, ప్రతి కాపు సోదరి మణికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరి మణికి 75,000 రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ద్వారా వారి కుటుంబంలో 5 ఏళ్లలో 75,000 రూపాయలని ఆర్థిక సహాయాన్ని పొందడం, మరీ ప్రత్యేకించి ఈ కరోనా కష్టంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి వలన కేవలం ప్రభుత్వం మాత్రమే కష్టంలో ఉండటం కాదు, ఇవాళ అనేక పేద కుటుంబాలన్నీ కూడా పని దొరకు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ఆర్థిక కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఇచ్చేటువంటి అవుతాకి చిన్న మొత్తం అని అనిపించినా కూడా వాళ్ళ సాలీన 15,000 రూపాయలు ఈ పథకం ద్వారా అందజేయడం అనేది ఈ పేద కాపు కుటుంబాల్లో ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. కేవలం కాపులు చదువుకుంటానికి ఇబ్బంది పడుతున్నారన్న పరిస్థితుల్లో వారికి వసతి దీవెన కానీ, వాళ్ళ పిల్లలు చదివేటువంటి వారికి విద్యా దీవెన, సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇలా ప్రతిదీ పేదవారితో, అంటే మిగతా కులాల్లో పేదవారు ఎలా అయితే ఉన్నారో వారికి కూడా అందించేట్టుగా కాపులు కూడా అందిస్తున్నందుకు తను చెప్పిన మాట ఏది కూడా పోకుండా ప్రతిదీ మాట నిలబెట్టుకునేలో భాగంగా ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలని కాపు సంక్షేమం కోసం ఖర్చు పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కాపు ప్లస్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, అట్లాగే రాబోయే 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేయుత ద్వారా 1వ క్లాస్ దగ్గర నుంచి వినూత్నమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ, మరి చదువుని అండగా చదువు కోసం ప్రతి చేయి అందిస్తూ ఆయన తీసుకున్నటువంటి చర్యల ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్నో కాపు కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం అనేది ఖాయమే జరుగుతుందనేది సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ అలాగే శ్రేష్ గారు, బాబు గారు, రాజయ్య గారు, అలాగే ఇప్పటివరకు విజయలక్ష్మమ్మ, రాజా గారు, సురేష్ గారు, అడప శేష్ గారు, అందరికీ హృదయపూర్వక నమస్కారం. అన్న, నాకు మంత్రిగా 1 సంవత్సర కాలం గుర్తు చేసుకుని మళ్ళీ ఒకసారి మీ సమక్షంలో మాట్లాడేటువంటి అవకాశం నాకు లభించింది. గతంలో ఉన్నటువంటి దారిద్ర్య నిర్మూలన, పేదవాడిని నిత్యము దహించేటువంటిది దారిద్ర్యం అయితే, ఒక చీకటిలా కమ్మి వెలుగు లేనటువంటి జీవితాల్లో పాలకులందరూ ప్రేమ చూపారు, జాలి చూపారు, దయ చూపారు, కరుణ చూపారు, వాత్సల్యం ఉన్నారు. కానీ మీ మధ్యలో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆలోచన, వారికి నేరుగా ధనాన్ని ఇచ్చి ఒక క్యాండిల్ వెలుగును చూపినటువంటి ప్రప్రథముడు ఈ దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా తమరు. ఈ తరుణంలో ఎవరైతే పేదరికం అనేటువంటి చీకటిలో కొట్టుమిట్టాడుతున్నారో వారికి వెలుగు రేఖలు పంచినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో తమ ఎప్పుడు కూడా సువర్ణాక్షరాలతో లిఖింపబడతారనేటువంటి వాస్తవం. ఈరోజు 3,27,349 మందికి 44 మందికి 4,90,000 కోట్లు ఇస్తున్నారు. అంటే నాటి పాలకులు అంటే మోసం అన్నారు. చంద్రబాబు నాయుడు గారి సమయంలో సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తారని,
5 సంవత్సరాలు కలిసి 1800 కోట్లు కూడా ఖర్చు చేయకుండా ఇవాళ ఆయన చేసినటువంటి మోసాలకి, ఆయన చేసినటువంటి దగాకి, ఆయన మాటలంటే వంచన అనేటువంటి దానికి ఒక నిదర్శనం అయితే నేడు పాలన అంటే నమ్మకము, భరోసా. పాపు సోదరీమణులు ఇప్పుడు కళలు కూడా ఊహించలేదు. 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారి కుటుంబాలను పోషించుకోవడానికి వారి తల్లడిల్లిపోతున్నటువంటి ఆ మనసుని మీరు చూశారు. మీ పాలన మనసుకి సంబంధించినటువంటి 63 కార్పొరేషన్స్ రూపొందించి ప్రతి కులానికి ఒక ప్రాతినిధ్యంతో పాటు వారికి స్వాభిమానం, స్వావలంబనకి దిశగా ప్రయాణిస్తుంది. ఇదొక ఆస్పెక్ట్. రెండవది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేసి చూసే దానికన్నా ముందుగానే వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకటించినటువంటి ఒక ఇది ప్రభుత్వం, నా ప్రభుత్వం నేను చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు దానికి తగ్గట్టుగా ప్రతి ఆ క్యాలెండర్ ప్రకారం నడుస్తూ ముందుకు వెళ్ళడము అందరికీ కూడా ఒక స్టెబిలిటీ అనేది ఇస్తుందని తెలియజేస్తూ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు మీ అందరి చాలా దీవెనలతో ఈరోజు మళ్ళీ శ్రీకారం చుడతా ఉన్నాం. నిరుపేదలుగా ఉన్న కాపు అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితి రావాలి, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన రావాలి అని వాళ్ళ కోసం కూడా ఒక మంచి పథకాన్ని వైఎస్ఆర్ చేయూతల ఏ రకంగా ఇవాల్వ్ చేశాను, అదే మాదిరిగానే కాపు అక్కచెల్లెమ్మలకు కూడా ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో, దృక్పథంతో వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకానికి రూపొందించడం జరిగింది. 2వ ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ముఖ్యమైన ఉద్దేశం ఒక అక్కని కానీ ఒక చెల్లెమ్మని కానీ అదే అక్కను అదే చెల్లెమ్మను వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం 15,000 రూపాయల డబ్బులు ఇస్తా పోతే 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకి ఇస్తూ పోతే 75,000 రూపాయల అక్క చెల్లెమ్మల చేతిలో ఉంటుంది. ఆ 75,000 రూపాయలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ పోతే ఆ అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద ఖచ్చితంగా తాను నిలబడగలుగుతుంది అన్న ఒక గొప్ప ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమం ఇది. ఇందులో మొట్టమొదటిగా చేయూత ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల పాటు అదే అక్క చెల్లెమ్మలకి వరుసగా 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం. ఒకవేళ వాళ్ళ 60 దాటిపోతే ఈ మధ్యలో వాళ్ళకి ఎలాగో పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాగో బాగుంటుంది. ఈ 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళ మెజారిటీ ఆఫ్ దీస్ అక్క చెల్లెమ్మలకు అదే కార్యక్రమం ఇస్తూ పోతే న్యాచురల్గా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అన్న గొప్ప దృక్పథంతో అడుగులు ముందుకు వేశారు. ఆ చేయూత పథకానికైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకైతే చేయూత పథకానికి తోడు ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా టైఅప్ చేయించే కార్యక్రమం కూడా చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొంత వ్యాపార అవకాశాలను మెరుగుపరచాలి అనే తాపత్రయంతో రిలయన్స్ కానీ, ఐటీసీ కానీ, ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, హిందుస్థాన్ లివర్ కానీ, అమూల్ కానీ ఇలాంటి సంస్థలన్నింటిలో కూడా భాగస్వామ్యం కూడా చేశాం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చేయి పట్టు నడిపించాలి అని తాపత్రయంతో. కానీ అదే కార్యక్రమం ఎంతమందికి చేయగలుగుతాము అనేది న్యాచురల్గా ఇదే రిలయన్స్ కానీ, ఇదే ఐటీసీ కానీ, ఇదే హిందుస్థాన్ లివర్ కానీ, ఇదే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, ఇదే అమూల్ కానీ చేయగలిగిన సంఖ్య న్యాచురలీ తక్కువగానే ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరికైతే అటువంటి సహాయం డైరెక్ట్గా అందరి పరిస్థితి ఉన్నా కూడా అటువంటి చేయూత డైరెక్ట్గా లింక్ ఇవ్వలేకపోయినా కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒకేసారి 15,000 రూపాయలు ఖచ్చితంగా వచ్చి ప్రతి సంవత్సరం వస్తూ పోతే 75,000 దాకా వస్తూ పోతే న్యాచురలీ మన బుర్రలో ఆలోచనలు కూడా
వ్యాపార దృక్పథంతో అడుగులు వేసే ఆలోచనలు కూడా వస్తాయి. ఖచ్చితంగా అన్న చెప్పాడు, ఖచ్చితంగా ఈ డబ్బు నా తమ్ముడు చెప్పాడు, నా అన్న చెప్పాడు, ఖచ్చితంగా ప్రభుత్వం మాట చెప్తే మాట మీద నిలబడే ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పి ఎప్పుడైతే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, ఏ నెలలో ఇస్తాడో కూడా అన్న అదే పనిగా ముందుగానే చెప్తున్నాడు, నా తమ్ముడు ముందుగానే చెప్తున్నాడు అని చెప్పి అక్కకు ఆ చెల్లెమ్మకు భరోసా ఇస్తే ఎప్పుడైతే అందుతుందో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక ప్లానింగ్ జరుగుతుంది. ఆర్థికంగా ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి, 75,000 వస్తుంది, నేను ఈ మాదిరిగా వ్యాపారం చేయగలుగుతాను, చేస్తే నాకు ఈ మేరకు మంచి జరుగుతుంది అని చెప్పి బుర్రలో ఆలోచనలు కూడా వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తాయి. అటువంటి కార్యక్రమంలో భాగంగానే 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల అక్కలకు చెల్లెమ్మలకు, అంటే ఆ వయసు మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసుగా భావించి ఆ వయసులో అక్క చెల్లెమ్మల చేతిలో ఆ డబ్బులు పెడితే నేరుగా కుటుంబానికి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ సొంతానికి కూడా వాళ్ళు చూసుకునే త్యాగమూర్తులు ఉన్న వయసు అది. ఆ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలు వాళ్ళ ఫోకస్ అంతా కూడా కుటుంబానికి మంచి చేయాలి అన్నాడు తపనతోనే అడుగులు వేసే వయసుది. కాబట్టి వాళ్ళకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ చేతుల్లోనే నేరుగా డబ్బులు పెట్టే గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ వరుసగా 2వ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటేరి కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు 5 ఏళ్ల కాలంలో 15,000 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం. ఈ కార్యక్రమం మన మేనిఫెస్టోలో చేస్తామని చెప్పకపోయినా కూడా ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం వాళ్ళకు కూడా ఉంటుంది, చేయూతలో మాదిరిగానే వీళ్ళకు కూడా తోడుగా ఉండాలనే తాపత్రయంతో ఈ కార్యక్రమం మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా ఇది కూడా ఖచ్చితంగా చేసే కార్యక్రమం దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది నిండు మనసుతో కాపు అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తాపత్రయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ మరో విషయం కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి, చెప్పాలి. ఏమిటంటే ఇంతకుముందు గత ప్రభుత్వం పరిపాలనలో ఇదే కాపుల కోసం, ఇదే సంక్షేమం కోసం గతంలో సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇచ్చింది అంతా అని చెప్పి చూస్తే సంవత్సరానికి కనీసం 400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని గత ప్రభుత్వ పరిస్థితిని, గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను ఒక్కసారి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోమని చెప్పి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదే ఈ 2 సంవత్సరాల కాలంలో దేవుడు దయతో ఏర్పడిన, మీ అందరి చల్లని దీవెనతో ఏర్పడిన మీ తమ్ముడి ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం ఈరోజు ఈ 2 సంవత్సరాలలో గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ 2 సంవత్సరాలలో అక్షరాల 12,126 కోట్ల రూపాయలు నేరుగా ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ, నేరుగా ఆ కాపు సోదరుల చేతుల్లోనూ నేరుగా పెట్టగలిగే అవకాశం దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల చేయగలిగామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకించి 3,27,244 మంది అక్క చెల్లెమ్మలకు ఈరోజు అక్షరాల వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఈ ప్రోగ్రాం ముగిసిన వెంటనే బటన్ నొక్కిన వెంటనే నేరుగా 490 కోట్ల రూపాయలు, 490 కోట్ల 86 లక్షల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా 3,27,244 మందికి ఈ 490 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా జమ కాబడుతుంది. వాళ్ళు బ్యాంకులతో ఇదివరకు ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది. వాళ్ళ పాత అప్పులకు, వాళ్ళ పాత బకాయిలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జమ చేసుకోకూడదు అని చెప్పి స్ట్రిక్ట్గా బ్యాంకర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డబ్బులు నేరుగా అక్క చెల్లెమ్మలకు ఉపయోగపడతాయని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. పుట్టి ఈ కాపు నేస్తం అనే ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే ఈ 2 సంవత్సరాలలో అక్షరాల గత ఏడాది 3,27,349 మంది అక్క చెల్లెమ్మలకు, ఈ ఏడాది 3,27,244
144 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే 981 కోట్ల రూపాయలు, 982 కోట్ల రూపాయలు, దాదాపు 982 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. కాబట్టి వివిధ పథకాల ద్వారా ఇంతకుముందు నాని చెప్పినట్టుగా దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో ఈ 2 సంవత్సరాల కాలంలోనే కేవలం కాపు అక్క చెల్లెమ్మలకు కాపు అన్నదమ్ముల చేతుల్లోనే ఈ 2 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 59,63,308 మందికి మేలు జరిగిస్తూ 12,126 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో నేరుగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డల